KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss third and fourth problems in exercise 1.1 in real numbers of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. Third question. Find the LCM and HCF of the following integers by applying the prime factorization method. Find the LCM and HCF of the following integers by applying prime factorization method. అంటే prime factorization method యూజ్ చేసి మనం సింపుల్గా LCM and HCF ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్? ఎస్ సొల్యూషన్. ఫస్ట్ వన్ 12, 15 and 21. Let us take first one. So 12 ఏ విధంగా రాయొచ్చు? 2 6 12, 6ని మళ్ళీ 2 3 6 అని రాసుకోవచ్చు. రైట్? నెక్స్ట్ 15ని 3 5 15 అని రాయొచ్చు. నెక్స్ట్ 21 అయితే అమ్మా 3 7 21. రైట్? ఎస్. నౌ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్గా ఏదైతే నెంబర్ ఉందో దాన్ని హెచ్సిఎఫ్ అంటామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 నెంబర్స్లో 3 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో 3 కామన్గా ఉంది కాబట్టి 3 ఈజ్ ద హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం అనేది, ఎల్సిఎం అంటే ఏదైతే కామన్గా ఉందో అది ముందు రాసేసి మిగిలిన నెంబర్స్ అన్నీ రాసేయడమే. 2 into 2, ఇక్కడ 5 into 7. రైట్? ఎస్. ఇక్కడ 2 5 10 వదిలేద్దాం. 3 2 6, 6 7 42. 42 into 10 అంటే 420 అనమాట. రైట్? హెచ్సిఎఫ్ వచ్చి 3 అయింది, ఎల్సిఎం వచ్చి 420 అయింది అనమాట. రైట్? చూడండి సెకండ్ వన్ 17, 23 and 29. రైట్? 17 విల్ బి రిటన్ యాజ్ 17 ones. నెక్స్ట్ 23 అంటే 23 ones. 29 అంటే 29 ones. సో అంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, డైరెక్ట్గా ఇచ్చేసాడు వాడు. సో ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇంకా ఇంటూ 1 అని రాశాను, ఎందుకంటే హెచ్సిఎఫ్ రాయాలి కాబట్టి. అన్నిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? 1. రైట్? సో హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అంటే ప్రైమ్ నెంబర్స్కి లేకపోతే కో ప్రైమ్స్కి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 1 అవుతుంది షూర్గా. అంటే కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోతే కనుక 1 అవుతుంది హెచ్సిఎఫ్. ఎల్సిఎం అనేది, ఎల్సిఎం అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ 17 into 23 into 29. రైట్? 17 23 చేద్దాం. చూడండి 17 3 51, 5 ఉంది. 17 2 34, 39, 391 into 29. 391ని 29తో మల్టిప్లై చేద్దాం. 9 1 9, 9 9 81, 8 ఉంది. 9 3 27, 35. 2 1 2, 2 9 18, 1 2 3 6, 7. అంటే 9 3 3 11 అంటే 11,339 అనమాట. రైట్? అంటే ఇక్కడ 17 23 29 ఇచ్చాడు కదా, ఇది హెచ్సిఎఫ్ వచ్చి 1. నెక్స్ట్ అదేవిధంగా ఎల్సిఎం వచ్చి 11,339. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. అదేవిధంగా 8 9 and 25 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. రైట్? ఎస్. థర్డ్ వన్ 8 9 and 25. రైట్? 8 రాద్దాం. 8కి చూడండి 2 into 2 into 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తే 2 into 2 into 2 అయింది. మరి 9 అయితే 3 into 3 అయింది. 25 వచ్చేసరికి 5 into 5 అయింది. సో కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా మూడింటికి అంటే ఏమీ లేదు. సో అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? షూర్గా చెప్పాను కదా ఇందాక, కో ప్రైమ్స్కి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. మరి ఎల్సిఎం అంటే, ఎల్సిఎం ఇవన్నీ మల్టిప్లై చేసేయడమే. అంటే 2 into 2 into 2 into 3 into 3 into 5 into 5. అంతే కదమ్మా? ఎస్. చూద్దాం. చూడండి 2 5 10, ఈ 2 5 10 అవుతుంది. 10 10 100 అది వదిలేయండి. 3 3 9, 9 2 18. 18 into 100 అంటే 1800. అంటే 2 into 5 ఉన్నప్పుడు ఈజీగా 10 అని మల్టిప్లై చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. క్యాలిక్యులేషన్ ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళే కంటే అలా ఈజీ.
రైట్. అంటే 8, 9, 25కి హెచ్సిఎఫ్ వచ్చి 1, ఎల్సిఎం వచ్చి 1800. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Next, fourth question. Given that HCF of 306 and 657 is 9, find the LCM of 306 and 657. Given that HCF of 306 and 657 is equal to 9, find the LCM of the given numbers. Right? Let us find. Solution. Given that the HCF of 306 and 657 is equal to 9. So what is the relation between HCF and LCM and product of two numbers? Yes, HCF into LCM is equal to product of two numbers, right? Yes, that is only write down. We know that HCF into LCM is equal to product of two numbers. Right. Here HCF is equal to 9 has given into LCM is equal to product of two numbers ante 306 into 657. Now LCM is equal to 306 into 657 by 9 transfer into this side. This will be divided by 9. Yes. 9 how many times get cancelled? Yes. 3 plus 6 9 కాబట్టి 9 కంపల్సరీ క్యాన్సిల్ అవుద్ది. 9 3s are 27, 3 6 అంటే 34. 657 into 34. 4 7s are 28, 2, 4 5s are 20, 22, 2, 4 6s are 24, 26. 3 7s are 21, 2, 3 5s are 15, 17, 1, 3 6 are 18, 19, 8, 3, 3, 2, 2. So that is equal to 2, 2, 3, 3, 8. అంటే LCM of the given numbers 306 and 657 is 22,338. Have you understood clearly? Yes, note it down. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.